హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేహా క్రియేషన్స్. ఈరోజు మనం ఈ వీడియోలో ఒక బ్యాంగిల్ డిజైన్ చూద్దామండి. ఈ బ్యాంగిల్ డిజైన్ కూడా 4 బీడ్ మెథడ్లో స్టార్ట్ అవుతుంది. చాలా సింపుల్, ఈజీ అండి. హాఫ్ అన్ అవర్ అనుకుంటే మనం 2 బ్యాంగిల్స్ అయితే పక్కా చేసుకోవచ్చు. కొంచెం టైం కేటాయిస్తే చాలండి. దీనికోసం మనకు అవసరమైన మెటీరియల్ చూడండి. 2 mm పెరల్ బీడ్స్ అండి. 2 mm పెరల్ బీడ్స్, దారం కట్ చేసుకోవడానికి సిజర్స్, ఫిషింగ్ వైరు. మనకి ఇవి మాత్రం ఉంటే చాలండి. మనకి మోస్ట్ బ్యూటిఫుల్ డిజైన్ తయారవుద్ది. ఇప్పుడు మనం ఎలా స్టార్ట్ చేసుకోవాలి అనింది. మనకి 2 mm బీడ్స్ క్లారిటీ ఉండదనే ఉద్దేశంతో నేను ఇవి చూడండి, రెడ్ కలర్ క్రిస్టల్ బీడ్స్, ఇవి 8 mm. ఈ 8 mm బీడ్స్తో నేను చూపిస్తాను. మనకి వీడియో స్టార్ట్ చేద్దాం లేట్ చేయకుండా. మనకి ఇది కూడా 4 బీడ్ మెథడ్లోనే స్టార్ట్ అవుతుందండి, ఈ బ్యాంగిల్ డిజైన్ కూడా. దానికోసం మనం ముందుగా చూడండి 4 బీడ్స్, ఇలా 4 బీడ్స్ తీసుకొని, 4 బీడ్ మెథడ్ ఎలానో ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో ఉంది కదండి, సేమ్ అంతే. ఇదిగోండి, ఫస్ట్ వన్కి తీసుకోవాలి. మనం దారం టైట్ అవటం కోసం ఇంకో రౌండ్ కూడా తీసుకుంటే సరిపోద్ది. ఇదిగోండి, ఇది ఉంది కదా, ఈ 4 ఇలా చూడండి, ఇలా మనం టైట్ చేసుకోవాలి. మనం ఏం చేసినా టైట్గా లాక్కుంటే, టైట్గా ఉంటేనే మనకి ఏదైనా బాగుంటుందండి. లూజ్గా ఉంటే అసలు ఏం బాగోదు. కాబట్టి కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ టైం కేటాయిస్తే చాలండి, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. బీడ్స్ వర్క్ కాబట్టి ఎంత లేదనుకున్నా టైం అయితే పడుద్ది, కానీ మనం ఒకసారి చేసుకున్నామంటే చాలా బాగుంటాయి. చూడండి, ఇలా మనం చూడండి, ఇలా 2 అయ్యాయి కదండి. ఇప్పుడు మనకి ఇంకా 3 అంటే మనం ఫస్ట్ ఒకటి ఇది ఉంది కదండి, 1 బీడు, దీన్ని బేస్ చేసుకుంటాం. దీన్ని బేస్ చేసుకొని మళ్ళీ 3, 1 + 3 4 అవుతుంది కదండి. మొత్తం బ్యాంగిల్ మొత్తం 4 బీడ్ మెథడే. మనం మొత్తం ఎంత అంటే నార్మల్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈ 4 బీడ్స్ వస్తాయి అన్నమాట. మనం ఎక్కడ చూసినా అదే. చూడండి, ఇలా చూడండి, ఇలా చూసారు. మనం 3, 1 + 3 4 అయ్యాయి కదండి. ఇదిగో మనకి 3 లైన్స్ అయ్యాయి. ఇప్పుడు మనకి ఎంత కావాలి లెంత్ అనేది మనం హ్యాండ్ సైజ్, మనకి గాజులు ఉంటాయి కదండి ఓల్డ్ బ్యాంగిల్స్, వాటిని చూసి కూడా మనం వేసుకోవచ్చు. అలా కాదనుకుంటే క్లోజ్ చేసి ఒకసారి మళ్ళీ చేతికి వేసి చూసి అలా అయినా తీసుకోవచ్చు. మనం ఎవరికి ఈ బ్యాంగిల్ చేస్తున్నాం అంటే చిన్నపిల్లలకా పెద్దవాళ్ళకా దాన్ని బట్టి మనం లెంత్ తీసుకోవాల్సి ఉంటుందండి. ఇదిగోండి 4. మనం ఇప్పుడు ఈ 4ని మనకి ఎంత లెంత్ కావాలనుకుంటే అంతగా, అంటే ఇప్పుడు ఇది 1 లైన్ కదండి, నేను 2 mm బీడ్స్తో చేస్తున్నానని చెప్పాను కదా. 2 mm బీడ్స్తో అయితే మా పాప సైజ్కి 35 కావాలండి. అదే 4 mm నేను ఫస్ట్ వేసాను కదండి, ఆ బ్యాంగిల్స్ అయితే 25, 24 అనుకుంటా, అంతే సరిపోయింది. చూడండి, ఇది ఇలా మనం లెంత్ పెంచుకుంటూ పోవాలి. నేను ఇప్పుడు 2 mm బీడ్స్తో కదండి వేస్తున్నాను, మీకు అర్థం అవడం కోసం ఇది చేశాను. మీకు ఇప్పటికి కూడా అర్థం కాలేదు అనుకుంటే మన వీడియోస్లో హౌ టు స్టార్ట్ బీడ్స్ వర్క్ అనే వీడియో ఉంటుందండి. మీరు ఆ వీడియో చూసారంటే క్లారిటీగా మీకు వర్క్ ఎలా స్టార్ట్ చేయాలి అని అర్థమవుద్ది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం. మనం ముందు తయారు చేసి పెట్టుకుని ఇదిగోండి, ఇదిగోండి చూస్తున్నారు కదండి. మనం 4 లైన్స్ అన్నాం కదా, చూడండి 1 2 3 4, ఈ 4 లైన్స్తో నేను 35 లెంత్ తీసుకున్నానండి. చూడండి, మీకు ఇక్కడ
నార్మల్ వైట్ దారం కనిపిస్తుంది కదండి, ఇది వైర్తో కొంచెం కష్టంగా ఉంది. 2 mm కదండి, నా దగ్గర పతలా దారం అయితే లేదు చాలా, దానికోసమని నేను దారంతో వేస్తున్నాను వీడియో చూపించాలనే ఉద్దేశంతో. వైట్ దారం అయితే మనకు బయటకు కూడా కనిపించదు కాబట్టి మీరు ఈ బీడ్స్ వేసుకునేటప్పుడు స్మాల్ బీడ్స్కి మాత్రమే, మళ్ళీ 4 mm 6 mm ఆ బీడ్స్తో మనం ఏమైనా వర్క్ చేసేటప్పుడు మనం దారం యూజ్ చేయకూడదండి. ఎందుకంటే ఇవి బీడ్స్ ఐటమ్స్ చాలా రోజుల వరకు బాగానే ఉంటాయి. దానికోసం మనం దారం అయితే తొందరగా పాడైపోయే ఛాన్స్ ఉంటుంది. వైర్ మాత్రమే యూజ్ చేయాలి. చూడండి ఈ లెంత్. దీన్ని ఇప్పుడు మనం ఎలా క్లోజ్ చేసుకోవాలో చూపిస్తాను. చూడండి ఇలానే ఒకటి ఆల్రెడీ ఒకటి ఉంటుంది కదా మనకి, 4 బీడ్ మెథడ్ కదండి నేను చెప్పింది. చూడండి ఇక్కడ ఆల్రెడీ 1 ఉంది, నేను ఒకటి ఇక్కడ వేసాను కదండి, ఇదిగోండి 3 అయ్యాయి కదా, 3 చూడండి 4. బ్యాంగిల్ డిజైన్ మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అంతా 4 బీడ్ మెథడేనండి ఇది. మిగిలిన ఇంకా మనం డెకరేటివ్ ఐటమ్స్ అవి చేసుకునేటప్పుడు ఒక్కొక్క అంటే 5 బీడ్స్ 6 బీడ్స్ ఒక్కొక్క లైన్లో 7 బీడ్స్ కూడా వేయాల్సి ఉంటుంది. అవి మనం ముందు వీడియోలో చూద్దామండి. చూడండి ఇది మనకి వైట్ పెరల్స్తో చేసిన ఈ బ్యాంగిల్ అయితే నేను ఆల్రెడీ ముందు కూడా చేశానండి మా పాపకి, చాలా బాగుంటుంది. మనం వైట్ ఫ్రాక్ అలా వేసేటప్పుడైనా, లేకపోతే స్కూల్ యూనిఫామ్కి మ్యాచింగ్ కూడా బాగానే ఉంటుందండి. అంటే వైట్ డ్రెస్ వేసుకునేటప్పుడు చాలా బాగుంటుంది. 2 mm సైజ్ కదండి, ఇలా క్లోజ్ చేసుకోవాలి. చూడండి దారం తక్కువగా తీసుకుంటే ఈజీగా అవుద్ది, కానీ ముడులు ఎక్కువగా ఉండాల్సి ఉంటుంది. దానివల్ల నేను కొంచెం దారం ఎక్కువ తీసుకోవడం వలన కొంచెం ఇబ్బంది అవుతుందండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది కదండి, నేను ఏ వీడియో చేసినా మీకు వెంటనే వస్తుంది. చూడండి ఇలా మొత్తం క్లోజ్ చేసుకుంటా 4 లైన్లు. అంటే ఇది మనం ఇప్పుడు 5 లైన్ ఎండింగ్ వచ్చేటప్పటికి 5 లైన్స్ వస్తాయండి. 5 లైన్ రావటం వలన ఈ బ్యాంగిల్ అనేది రౌండ్ షేప్లో వస్తుంది అన్నమాట. ఎంతవరకు నార్మల్గా 4 లైన్స్ 3 లైన్స్తో చేసినవి డిజైన్ కొంచెం సపరేట్ వస్తుందండి. ఇది ఏంటంటే బ్యాంగిల్ లుక్ బాగుంటుందంటే ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కో డిజైన్ నచ్చుద్ది కదండి, ఎవరికి వాళ్ళకి. అలా నాకైతే ఈ డిజైన్ బాగా నచ్చుద్దండి. నేను వేసిన బ్యాంగిల్స్ ఎంతవరకు వేసినట్లు, ఇక ముందు చూపించేవి వీటికంటే బాగుంటాయి. అవి క్రిస్టల్ బీడ్స్ మిక్స్ చేసి చేయాల్సి వస్తుంది. ఇదిగోండి ఇలా మనం బీడ్స్ వరకు ఎంత తక్కువగా చూపిద్దాం అనుకున్నా సరే టైం లెంతీ ప్రాసెస్ అవుద్దండి. ఒకవేళ అలా కాదు అనుకుంటే అర్థం కాదు కదా, దానికోసమే నేను క్లారిటీగా చెప్తున్నాను. ముందు వీడియోలు చూసిన వాళ్ళకి కొంచెం ఈజీగా అనిపిస్తుంది, ఫస్ట్ టైం ఈ వీడియో చూసిన వాళ్ళకి కోసం నేను కొంచెం క్లారిటీగా అర్థమయ్యేటట్లు చెప్తున్నాను. చూడండి ఇప్పుడు మనం సేమ్ ఇలానే 4 బీడ్ మెథడ్ అన్నాను కదండి, ఇదొకటి ఇక్కడ ఒక బీడ్ వేసాం. మనం వైటే కాకుండా వేరు కలర్స్తో కూడా చేసుకోండి, అంటే బాగుంటుంది. అంటే మనకి డ్రెస్ మ్యాచింగ్ అలా. స్మాల్ బీడ్స్ యూజ్ చేసేటప్పుడు మనకి టైం ఎక్కువ పడద్దండి వర్క్కి. ఇది స్మాల్ బీడ్స్ అయ్యేటప్పటికి లైన్స్ కూడా ఎక్కువ అవుద్ది. ఇదే బ్యాంగిల్ మనం 4 mm ఉంది కదండి, 4 mmతో వేసామనుకోండి 23 లైన్స్ మాత్రమే సరిపోతాయి. అప్పుడు మనకి టైం తక్కువ పడుద్ది. అది దీన్ని మొత్తం ఇలానే మొత్తం చూడండి, ఇట్లా చూడండి ఇలా మొత్తం దీన్నంతా ఇలా లాస్ట్ ఒక్కొక్క బీడ్ వేసుకుంటూ ఎంతవరకు రావాలండి. దీన్ని ఎలా చేయాలో నేను ఇప్పుడు చేసి చూపిస్తాను.
ఇదిగోండి మనకి ఇప్పుడే లాస్ట్ వరకు వచ్చింది. చెప్పాను కదండి 4 బీడ్ మెథడే కదా. లాస్ట్ చూడండి 1 2 3 4 వీటిని కలిపితే సరిపోద్ది. లాస్ట్ మొత్తం అంతా బ్యాంగిల్ మొత్తం అలానే మధ్యలో ఒక్కటి బీడ్ యూజ్ చేసుకుంటూ మొత్తం కలిపానండి. అంతా అయిపోయింది. లాస్ట్ ఇది ఫినిషింగ్. ఇదిగోండి ఇలా కొంచెం టైట్గా మనం ఇవి నార్మల్ చిన్నపిల్లలు ఉంటారు కదండి, నెలల పిల్లలకి మనం దిష్టి తగలకుండా బ్లాక్ వైట్ బీడ్స్ వేస్తుంటాం కదండి, వాళ్ళకు కూడా మనం సేమ్ ఒకే సైజులో ఉండే అంటే 2mm 4mm అలా ఏవైనా ఒకే సైజులో ఉండే వైట్ బ్లాక్ అలా తీసుకొచ్చి మనం వేసినా సరే బాగుంటుంది. ప్లస్ చూసేవాళ్ళు పిల్లల్ని కాకుండా ఇదేంటి వెరైటీగా ఉందనేటట్లు మన బీడ్స్ వైపు చూస్తే దిష్టి తగలకుండా ఉంటుందనే కదండి మనం వాళ్ళకి అవి ఇచ్చేస్తాం. ఆ విధంగా కూడా మనం యూజ్ చేయొచ్చు. వాళ్ళకి అన్ని సైజులు కూడా దొరకవు కదండి, మార్కెట్లో కూడా అన్ని సైజులు అవైలబుల్ ఉండవు కాబట్టి చిన్నపిల్లలకి బ్యాంగిల్స్ దొరకడం కొంచెం కష్టం. దానికోసం మనం ఎలా యూజ్ చేసుకోవచ్చు. నాకైతే చాలా ఇంట్రెస్ట్ అండి ఈ బీడ్స్తో చేసిన ఏవైనా. మీరు కూడా తీసుకొని వచ్చి చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. డౌట్స్ ఏమైనా ఉన్నా కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే నేను ఆన్సర్ చేస్తాను. చూడండి ఇలా మొత్తం నేను టైట్ అవ్వడం కోసం నేను దారం యూజ్ చేశాను కదండి, దానికోసం టైట్ అవుద్దని ఇంకొంచెం ఇదిగోండి అయిపోయింది. టోటల్ మనం దారం కట్ చేసుకుందాం. ఫైనల్ లుక్ అయితే ఇదండి బ్యాంగిల్. పెద్దవాళ్ళకి కూడా మనం దీనిలో గ్యాప్ వస్తుంది, ఎందుకంటే మనకి ఇప్పుడు రౌండ్ వచ్చింది కదండి, లోపల కొంచెం ఖాళీ ఉంటుంది. పెద్దవాళ్ళకి మనం చేయాలి అనుకునేటప్పుడు ఏంటంటే చూడండి, పెద్దవాళ్ళకి చేసుకోవాలనుకుంటే మనకి ఇప్పుడు మట్టి గాజులు ఉంటాయి కదండి, ప్లెయిన్ బ్యాంగిల్స్, దీని మధ్యలో మనం పెట్టి మనం ఈ బ్యాంగిల్ని చేసామంటే బ్యాంగిల్ చాలా బాగుంటుంది. మన చేతికి వేసుకునేటప్పుడు కూడా మంచి లుక్ ఉంటుందండి. అది చూడండి ఫైనల్ లుక్ అయితే ఎలా వచ్చింది మీకు అర్థం అవడం కోసం చూపిస్తున్నాను. మీకు బ్యాంగిల్స్ నచ్చినట్లుగా అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నేహా మీకు ఈ బ్యాంగిల్ ఎలా ఉందని చూపించడం కోసం ఇప్పుడు మా పాప కేసు చూపిస్తాను. చూడండి బ్యాంగిల్ లుక్ అవుట్ఫిట్ ఎలా ఉంటుందని అర్థం కావాలి కదా, అందుకనే ఒక్క నిమిషం. నేహా ఇలారా ఒక్క నిమిషం చూడండి, నేను తనకి చూడండి ఎలా చూపించినాను. ఇది ఫైనల్ లుక్ అండి. ఇది మీకు ఈ బ్యాంగిల్ నచ్చినట్లయితే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోలు మరెన్నో ముందు వస్తే తప్పకుండా ఇప్పట్లానే వీడియోలు లాస్ట్ వరకు చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.